8వ తేదీ 8వ నెల 24వ తేదీన ఉప్పరి ఉల్లి కేశన్న యొక్క శేఖన్న యొక్క ఉప్పర ఉల్లి శేఖన్న యొక్క హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం అయినది కాబట్టి ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నమైంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు అంటే 18వ తేదీ రాత్రి ఉప్పరి ఉల్లి శేఖర్ అనే వ్యక్తి అతని ఇంటి ముందు పెద్ద అరివానం గ్రామంలో అతని ఇంటి ముందు రక్త గాయాలతో పడి మరణించినాడు. ఆ విషయం 19వ తేదీ మాకు మొదలుపెట్టడమైంది. ఆ విచారణ సందర్భంగా మేము 8 మంది సాక్షులు విచారించాము. తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారించాము. అతనికి 2 భార్యలు అనేది మీకు తెలిసిన విషయమే. రెండో భార్య ఆమెకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో గొడవలు జరిగినాయి. ఇంతకుముందు ఆమెను ఆమె బంధువుల యొక్క కాల్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని తర్వాత వాళ్ళని కూడా ఇంటరాగేట్ చేసి విచారిస్తే ఆమె ఈ హత్యకు బాధ్యురాలు కాదని తెలిసింది. వాళ్ళు కర్ణాటకలో ఉన్నట్టు తెలిసింది. తర్వాత ఈరోజు పెద్ద భార్య వచ్చి ఆ గ్రామ విఆర్ఓ గారి వద్దకు పోయి నేరం ఒప్పుకొని పోలీసు వాళ్ళు ఈ కేసులో మాకు అపకారం చేసే అవకాశం ఉంది కాబట్టి నన్ను రక్షించమని అతని దగ్గర నేరం ఒప్పుకున్న తర్వాత అతను మా దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను మేము విచారిస్తే ఆమె నేరం చేసినట్లు ఒప్పుకుంది. నేరానికి కారణం ఏమంటే ఈమె చిన్న భార్య ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అతని దగ్గర లేదు. తర్వాత వాళ్ళు చేసే అంగడి కూడా మూతపడింది. తర్వాత సారాయం వల్ల అది కూడా మూతపడింది. సరైన జీవనాధారం లేదు. తర్వాత నాకు బతుకుతేరు లేదు కాబట్టి నాకు 2 ఎకరాలు రాసేయండి. నేను చిన్న భార్య పిల్లలు కూడా నేనే సాగుతున్నాను కాబట్టి 2 ఎకరాలు రాసేయండి. 2 ఎకరాలు నా తదనంతరము ఆ పిల్లలకే ఇస్తానంటే భర్త ఒప్పుకోలేదు. 2 ఎకరాలు కూడా నేను పిల్లలకే రాసిస్తాను కానీ నీకెందుకు రాసిస్తానన్నాడు. ఒక ఏటు కొట్టినాడు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఒక ఏటు కొట్టినాడు. ఆమెకి ఎప్పుడు కొట్టని భర్త ఆ రోజు కొట్టినందుకు శనికావేశంలో అతను కొట్టి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఆమెకి కొద్దిగా కోపం వచ్చి ఇంట్లో ఉన్న గొడవలు తీసుకొని కూర్చున్న వ్యక్తిని 3 సార్లు ఇట్లా గొడవలతో కోయడం జరిగింది. అతను వెంటనే ఇట్లా కూర్చున్నట్లే వెలకలు పడిపోయి అక్కడ రక్తము కారి చనిపోయడము జరిగిందన్నమాట. అతను పూర్తి తాగి మత్తులో ఉన్నాడు కాబట్టి అతను ఎలాంటి ప్రతిఘటన చేయలేకపోయినాడు. ఇది మా విచారణలో తేలిండేది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళను కూడా విచారించినాము. సంథింగ్ ఎవరన్నా హెల్ప్ చేసినారా అనే ఉద్దేశంతో ఎవరు కూడా వేరే వాళ్ళ హెల్ప్ చేసినారనే యాంగిల్లో ఎవరు కూడా ఎలాంటి సాక్ష్యము మాకు లబ్ధి కానందున ఏమని ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేస్తున్నాము. తర్వాత ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి ఏదైనా మళ్ళీ సాక్ష్యాధారాలు వస్తే దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, ఆడ మహిళ ఒక వ్యక్తిని చంపడానికి అవకాశం ఉంటుంది సార్? మత్తులో ఉన్నప్పుడు ఉంటుంది అవకాశం. మత్తులో అసలు మీకు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినాం మేము. ఎలాంటి పెరుగులాట లేదు సార్. ఎప్పుడే మందు తాగితే కూడా ప్రతిఘటన చేయడానికి అవకాశం ఉంటుంది సార్. చెప్తాను. ఎలాంటి పెరుగులాట జరిగిన గుర్తులు లేవు. దాని అర్థం ఏమి? పెరుగులాట జరిగిన గుర్తులు లేవంటే వాడు మత్తులో లొంగిపోయినట్లే కదా దాని అర్థము. 3 అయినా కూడా 4 అయినా పెరుగులాట అనేది జరుగుతుందా లేదా? అతను కాన్షియస్లో ఉండి ప్రతిఘటించాలంటే కాళ్ళు కనీసం ఇట్లా పట్టుకున్నా కానీ అటు ఇటు ఇది అదే దానివల్ల. కానీ ఇంకా దర్యాప్తు చేస్తున్నాం మేము. ఎంత వస్తుంది ఇంతో కాదు పూర్తి కన్క్లూజన్ అయిందన్నమాట. లేదు, బలవంతంగా ఏమి ఒప్పించలేదు. ఈరన్ అనే వ్యక్తి పేరు ఇంపార్టెంట్ సార్. ఈరన్ కూడా తీసుకొని వచ్చినాము. వీరన్న తీసుకొచ్చినాము. అతను కాల్ డీటెయిల్స్ తీసినాము. అది చిన్న భార్యతో అక్రమ సంబంధం ఉందంటే వాళ్ళు మాట్లాడినది వాస్తవము. కానీ అతను మళ్ళా మనకు అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నాడు? కురువ ఈరన్ అనే వ్యక్తి ముందు వచ్చినాడు. అతనికి ఏం సంబంధం లేదు. ఫస్ట్ నేరం జరిగిన తర్వాత కురువ ఈరన్ అనే వ్యక్తి ముందు వచ్చినాడు. తర్వాత ఈరన్ వచ్చినాడు. కాబట్టి అతని పైన మనకి సాక్ష్యం లేదు. అది
శ్రీరామన్ని ఆమె ఇంట్లోనే దాచిపెట్టింది, కొడవలి అన్ని ఇంట్లో రాసిపెట్టింది. ఆ కొడవలి రంభమ్మ దొరుకుతుంది. ఆ ఇంజరీస్ కూడా సింక్ అవుతున్నాయి. అది ఇంజరీస్ కాల్ చిట్ట మీకు చూపిస్తాము, ఆ కొడవలు చూపిస్తాము. ఉన్నాయి కదా మీకు, ఆ కట్ అయింది చూడండి, జిగ్జాగ్గా ఉంటుంది ఈ చర్మము. అంటే ఏమి వాడిన తర్వాత డాక్టర్లు కూడా కనుక్కుంటాడు మా ఎస్ఐ, సేమ్ అలాంటి వేపనే వాడినారని చెప్పి డాక్టర్ చెప్తున్నాడు. అదే గుండె మీద గుర్తింపు లేదు. ఇక్కడ 3 దెబ్బలు తప్ప ఎక్కడా కూడా గాయాలు లేవు. రాజకీయ ప్రమేయం ఇప్పటికైతే లేదు. కాబట్టి మాకు మోటివ్ తెలియదు కదా, ఆమె చెప్పడం వల్ల మాకు తెలుస్తున్నది. ఎందుకు అడిగిందంటే ఇప్పుడు ఆమె నెల నుండి బయటికి పోయింది వాళ్ళ చిన్న భార్య. తర్వాత వాళ్ళ పిల్లలు ఈడే వదిలిపెట్టింది. వాళ్ళ అంగడి జరగలేదు. తర్వాత ఇది సారాయి ఉంది, సారాయి కూడా జరగలేదు. వాళ్ళంటే దానికి తినడానికి కూడా కష్టమైపోయింది. దానికోసం మాకు ఏదైనా ఆధారం ఉంటే బాగుంటుందని ఆమెకు ఐడియా వచ్చింది. సార్ ఫోటో తీసుకోలేదు సార్, తీసుకుంటే తీసుకో ఇది కాదండి నువ్వు